బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి శ్రీవర్షిని ఇష్యూలో ఇప్పుడు మరొక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే శ్రీవర్షిని ఇంకా రీహాబ్ సెంటర్లోనే ఉంది. ఇక రాబోయే 2 రోజుల తర్వాత తాను ఆ రీహాబ్ సెంటర్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తాను ఇంకా రీహాబ్ సెంటర్లోనే ఉన్నాను అండ్ సేఫ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానంటూ కూడా శ్రీవర్షిని తన పేరెంట్స్కి చెప్పింది. అయితే ఏప్రిల్ 23న ముకిలా పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అఘోరిని అదేవిధంగా శ్రీవర్షిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజెంట్ అఘోరి జైల్లో ఉంది అండ్ కోర్టు కూడా ఇప్పటికే కస్టడీ విధించిన తర్వాత ప్రజెంట్ చంచల్ కూడా జైల్లో ఉండి అఘోరి ప్రజెంట్ అయితే శ్రీవర్షిని రీహాబ్ సెంటర్లో ఉంది. అయితే ప్రజెంట్ తాను ఎక్కడికి పోలేదు, సేఫ్గా ఉన్నాను, ఇంకా 2 రోజుల తర్వాత తాను రీహాబ్ సెంటర్ నుంచి రిలీజ్ అవుతాను అంటూ కూడా ప్రజెంట్ తాను తన పేరెంట్స్కి చెప్పినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. అయితే అంతకంటే ముందు కూడా ప్రజెంట్ శ్రీవర్షినికి సంబంధించి కంప్లీట్గా కూడా రిలీజ్ అయింది, ఎక్కడుంది ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. కానీ తాను కంప్లీట్గా ఇంకా రీహాబ్ సెంటర్లోనే ఉన్నాను, రాబోయే 2 రోజుల్లో తాను రిలీజ్ అవ్వబోతున్నానంటూ కూడా తన పేరెంట్స్కి చెప్పింది. అయితే దాదాపు 2 నెలలుగా అక్కడే ఉంటుంది శ్రీవర్షిని. అయితే ఏప్రిల్ 23వ తేదీన అఘోరి అరెస్ట్ అయింది అండ్ ప్రజెంట్ రిమాండ్లో ఉంది అఘోరి. అయితే అంతకుముందు అఘోరి శ్రీవర్షిని వీరిద్దరికి పెళ్ళైంది. సో అఘోరి అరెస్టుతో శ్రీవర్షిని రీహాబ్ సెంటర్కు తరలించారు పోలీసులు. అయితే వర్షినికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఉండే నిర్వాహకులు కూడా వర్షినికి కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు. రైట్, అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి లైవ్లో అందిస్తారు. ఎస్ గౌతమి, అఘోరి ఇంకా శ్రీవర్షినికి సంబంధించి ఒక సరికొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ప్రజెంట్ అయితే శ్రీవర్షిని రీహాబ్ సెంటర్లో ఉంది, రాబోయే 2 రోజుల్లో తాను రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో అయితే తాను సేఫ్గా ఉన్నాను అంటూ కూడా తన పేరెంట్స్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి ప్రజెంట్ ఏం నడుస్తుంది అండ్ శ్రీవర్షిని 2 డేస్ తర్వాత నిజంగానే రిలీజ్ అవబోతుందా అండ్ తను తన పేరెంట్స్తో ఏమని మాట్లాడింది? శ్రీవర్షినికి సంబంధించి నిన్నటి నుంచి కూడా తను మంగళవారం రోజు రిలీజ్ అవుతుందని చెప్పి కావచ్చు, లేకపోతే తను వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది అని చెప్పి తను అంగీకరించింది కాబట్టి తను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నేపథ్యంలో ఈ న్యూస్ అయితే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇది మొత్తం కూడా అబద్ధం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే తను రిలీజ్ అవుతుందన్న విషయం అయితే నిజమే, కానీ ఇప్పుడు తను ఆల్రెడీ మిస్సింగ్ అయిపోయింది, తను ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేదు, లేకపోతే శ్రీనివాస్ అలియాస్ అఘోరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని ఏవైతే వార్తలు పొద్దు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నామో ఇదంతా కూడా అవాస్తవం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మిస్ అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ కూడా లేదు. రీహాబ్ సెంటర్లోని ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పేరెంట్స్ ఆ రోజు తను రీహాబ్ సెంటర్కి అటు మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తనని పంపించిన తర్వాత కూడా పేరెంట్స్ అందరూ కూడా వర్షిణిని కలవడానికి వెళ్ళే ప్రయత్నం చేశారు, లేకపోతే వర్షిణితో మాట్లాడాలని కూడా ప్రయత్నించినప్పటికీ పేరెంట్స్ని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి కనిపించింది. ఎటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఎటువంటి మొత్తం కూడా స్ట్రిక్ట్ ఆర్డర్తోని ఏ ఒక్క వ్యక్తిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలోని వర్షిణి ఏ విధంగా మిస్ అవుతుంది, ఏ విధంగా తన అక్కడి నుంచి తప్పించుకోగలుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్ అయితే మనం ఆలోచించుకోవాలి. అలా ఎలా మిస్ అవుతుంది అని చెప్పి మరి తను ఏదైతే పేరెంట్స్ దగ్గరికి వస్తాను అని చెప్పిందో ఇదైతే నిజమే. ఎందుకంటే తను ఆల్రెడీ రీహాబ్ సెంటర్కి వెళ్ళి 45 రోజుల పైగా అయిపోతుంది. మరి ఈ రోజుకి తనకి మైండ్ సరి చేయడం కావచ్చు, లేకపోతే తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, తను ఎందుకు ఈ విధంగా ఉండింది అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా తనకి కౌన్సిలింగ్ అయిన నేపథ్యంలోని తను ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉంది. బట్ ఏంటంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్తుందా లేదా, ఒకవేళ వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే తను ఫేస్ చేస్తూ వచ్చిందో గతంలో కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉంటాను అని చెప్పి మొత్తం అందరినీ మభ్యపెట్టి ఎలా అయితే మళ్ళీ అక్కడి నుంచి తను వెళ్ళిపోయిన పరిస్థితి ఉందో, మరి ఈసారి కూడా తను అదే విధంగా చేస్తుందా లేదా అన్న విషయాలపైన పూర్తి తనతో మాట్లాడి, అలాగే ఫామ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఫిలప్ చేసుకొని మొత్తం తన దగ్గర డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని నిజంగా తన పేరెంట్స్ దగ్గర ఉంటుందా లేదా అండ్ తన కెరియర్ పైన ఫోకస్ చేస్తుందా లేదా అన్న విషయాలు తనతోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే తను రిలీజ్ చేస్తాను అని చెప్పి కూడా ఇవాళ అటు రీహాబ్ సెంటర్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా తనని వస్తే తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మరి అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య నిన్నటి నుంచి కూడా ఏవైతే కథనాలు వస్తూ ఉన్నాయో, తను వెళ్ళిపోయింది, తను వాళ్ళ మదర్ దగ్గర ఉండనని చెప్తోంది, కేవలం శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉంటానని చెప్తోంది. ఎందుకంటే గతంలో తను ఇదే మాట చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆ పిల్లకి రీహాబ్ సెంటర్లోని పెట్టడం, తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా
ఈ 45 డేస్ కూడా జరగడం మనం చూసాము. మరి ఇప్పుడు కూడా తను అదే వైఖరి వ్యవహరిస్తుంది అని అంటే మాత్రం కొంచెం ఇందులో అంటే నమ్మడానికి కొంచెం అంటే సందేహంగానే ఉంది. మరి నిజంగానే శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ఈ రోజు వరకు కూడా శ్రీనివాస్ విడుదలవుతాడా లేదా అన్న క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే కేసుల పైన కేసులు తన పైన నమోదవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు చీటింగ్ కేసు కావచ్చు, లేకపోతే మహిళల్ని అసభ్యకరంగా ప్రవర్తించిన విధానం కావచ్చు, లేకపోతే ఇలాంటి పూజలు చేయిస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్న వ్యవహారంలో కావచ్చు, ఇలాంటి కేసుల పైన కేసులు తన మీద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తనకి బెయిల్ కూడా రాని పరిస్థితి కూడా మనం చూసాము. మరి అలాంటి ఫ్యూచర్ లేని వ్యక్తి కోసం తను ఇంకా బయట వెయిట్ చేస్తుందని కానీ, లేకపోతే తనతో పాటు నేను ఉంటాను అని కానీ వర్షిని అంటాది అని మాత్రం మనం అనుకో అవసరం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి విష్ణు కూడా మనతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఆ అమ్మాయి రావడానికి అయితే సిద్ధపడింది. కాకపోతే ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ తను ఈ విధంగా మభ్యపెట్టి, ఎందుకంటే 45 రోజుల నుంచి ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్కిల్లోని, అలాగే కొంచెం అటు ఫేమ్ కావచ్చు, ఇవన్నీ అనుభవించిన అమ్మాయి ఒక్కసారిగా 45 రోజులు తన సొంత పనులు చేసుకుంటూ, లేకపోతే తన సొంతంగా రిహాబ్ సెంటర్లో మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంటుందో, ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో, పర్టికులర్గా పర్సన్స్కి ఎలా ఉంటుందో మనం చూసాము. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే అమ్మాయి ఉండలేని పరిస్థితి కాబట్టి, ఒకవేళ ఇలాంటి నేను పేరెంట్స్తో ఉంటాను, నేను నా కెరియర్ చూసుకుంటాను అని చెప్పి ఒకవేళ బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్, ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ యొక్క పేరెంట్స్ని తను కలిసాను, పెళ్లి తర్వాత కూడా, పెళ్లికి ముందు కూడా తను వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేశాడు అని చెప్పి ఏదైతే శ్రీనివాస్ బిగ్ టీవీ లైవ్లో చెప్పడం జరిగిందో, మరి ఈ నేపథ్యంలోని వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు, ఏంటి తన సొంత ఇల్లు ఎక్కడుంది ఏంటి అని తెలుసుకున్న టైంలోని మళ్ళీ తను వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాలపైన పూర్తి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే తనని పంపించే అవకాశాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పటికే తాను ఒక 2 days తర్వాత బయటికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. అందులో వాస్తవం ఎంత ఉంది, అండ్ బయటికి రానప్పటికీ కూడా మిస్సింగ్ అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయింది. అయితే ఆ రీహాబ్ సెంటర్ నుంచి బయటికి వచ్చే ఛాన్స్ మీరు అన్నట్టుగానే రీహాబ్ సెంటర్ నుంచి బయటికి వచ్చే ఛాన్స్ అంటే పర్ఫెక్ట్గా పర్మిషన్ తీసుకునే అంత ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ఇప్పటికే వర్షిని బయటికి వచ్చేసింది అంటూ కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అండ్ 2 days తర్వాత తను బయటికి వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఏంటి, నిజంగానే 2 days తర్వాత బయటికి వచ్చే ఛాన్స్ ఉందా వర్షిని? ఎస్, డెఫినెట్గా తనైతే వస్తుంది. బట్ ఈ వచ్చేది ఏదైతే ఉందో పేరెంట్స్ అటు మీడియాకి చెప్పడం కానీ, లేకపోతే మళ్ళీ పబ్లిసిటీ చేసే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే అమ్మాయి చేసిన రచ్చ ఏ విధంగా ఉందో మనం చూసాము. మీడియాని ఆశ్రయించడం కావచ్చు, లేకపోతే తన పేరెంట్స్ దగ్గర నుంచి తనకి థ్రెట్ ఉందని కావచ్చు, లేకపోతే విష్ణు దగ్గర నుంచి తనకి థ్రెట్ ఉందని కావచ్చు, మీడియాని ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ విధంగా తిను చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ నాకు శ్రీనివాసే కావాలి, నేను జైలుకి వెళ్తాను, చల్లపల్లికి వెళ్తాను, నాకు ములాఖత్ కల్పించండి, నేను శ్రీనివాస్తో మాట్లాడాలనుకుంటున్నాను, లేకపోతే నేను వాళ్ళ పేరెంట్స్తోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే తను ఏదైతే పెళ్లి అయింది అన్న భ్రమలో ఉంటుందో, తను నా భర్తగా నేను స్వీకరించాను, తనే నా భర్త అని చెప్పి ఏదైతే ఆ యొక్క ట్రామాలో ఉందో, ఈ విధంగా మళ్ళీ మీడియాని ఆశ్రయించి మళ్ళీ రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే తను మంగళవారమే రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఇది మీడియాకి ఎలా లీక్ అయింది, జనాలకి ఏ విధంగా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, సో డెఫినెట్గా తనైతే ఆ రోజు రిలీజ్ చేయము, మరి ఎవరికి కూడా చేయకుండా తనని వాళ్ళ సొంత ఊరు తీసుకెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ మీడియా ముఖంగా కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు 45 రోజులు ఏదైతే రీహాబ్ సెంటర్లోని తనకి ఇంట్రోగేట్ చేయడం కావచ్చు, లేకపోతే తనని మోటివేట్ చేయడం కావచ్చు, థెరపీలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా వృధా పోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తను ఈ ఫేమ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ తనకి శ్రీనివాసే కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక కొత్త కథ అల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎవరికి కూడా చెప్పకుండా తనని ఒక సీక్రెట్ అంటే ప్లేస్లోకి తీసుకెళ్లడం కానీ, తనకి మళ్ళీ ఆ పేరెంట్స్ దగ్గర తనకి పేరెంట్స్తో పాటు ఉండడం కావచ్చు, లేకపోతే మోటివేట్ చేయడం కావచ్చు, ఈ విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం ఉంది. కానీ ఏదైతే మంగళవారం రిలీజ్ అవుతుంది అని చెప్పి ఆ విషయం ఏదైతే ఉందో అది నిజమే. బట్ ఏంటంటే ఈ విషయం బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ ఫోకస్ చేసేసరికి మళ్ళీ అది మంగళవారం కాదు, మళ్ళీ అది పోస్ట్ పోన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎవరికి తెలియకుండా పెట్టకుండానే అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించే ప్రయత్నం చేస్తారు. ఆ పేరెంట్స్ కూడా అమ్మాయిని వాళ్ళ సొంత ఊరు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని ఉంచే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సయ్యద్, ఎస్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. శ్రీవర్షిని అఘోరి విషయంలో మరొక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే తాను రిలీజ్ అయిపోయింది, మిస్సింగ్ అయిపోయింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ శ్రీవర్షిని మాత్రం ఇంకా రీహాబ్ సెంటర్లోనే ఉంది అని తెలుస్తుంది. అయితే మరో 2 రోజుల తర్వాత తాను రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో దీంతో తాను సేఫ్గా ఉన్నాను, అదే కూడా రీహాబ్ సెంటర్లోనే ఉన్నానంటూ కూడా శ్రీవర్షిని తన పేరెంట్స్తో మాట్లాడింది. అయితే తాను ఇంకా స్టిల్ తాను రీహాబ్ సెంటర్లోనే ఉంది. మరో 2 రోజుల్లో తాను బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఏప్రిల్ 23న మొకిలా పోలీసులు అఘోరి శ్రీనివాస్ను, అదేవిధంగా
శ్రీవర్షిని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజెంట్ అయితే అఘోరి రిమాండ్ ఖైదీగా కూడా ఉంది. మరోవైపు శ్రీవర్షిని వెంటనే అక్కడ రీహాబ్ సెంటర్కి తరలించారు, అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రజెంట్ అఘోరి జైల్లో ఇంకా రిమాండ్ ఖైదీగా ఉంది. మరోవైపు శ్రీవర్షిని మాత్రం రీహాబ్ సెంటర్లోనే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ల పర్యవేక్షణలో ఉంది. తను హెల్తీగా సేఫ్గా ఉంది. మరో 2 రోజుల్లో తాను ఆ రీహాబ్ సెంటర్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.